ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. సో మీకు thumbnail చూసి అర్థమైపోయి ఉంటుంది ఈ పాటికి మేము కామాఖ్య వెళ్తున్నాం అనమాట. సో యా, ఇది మార్నింగ్ స్టార్ట్ అయ్యాం మేము. మాకు ఫ్లైట్ ఉంది ఇప్పుడు ఇంకొక 1-2 అవర్స్లో. సో యప్, అండ్ నేను ఈశాన్, వెనకాల మా చెల్లి, మా మరిది గారు అండ్ మా ఆయన. సో లెట్స్ గో. సో ఎవరన్నా కామాఖ్య వెళ్ళాలి అని అనుకుంటే వాళ్ళకి వ్లాగ్ చాలా యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను నేను. సో మీకు అన్ని డీటెయిల్స్ ఇస్తాను నేను. సో హైదరాబాద్ నుంచి గువాహటికి ఒక్క డైరెక్ట్ ఫ్లైట్ ఉందన్నమాట. అది మార్నింగ్ ఉంటుంది. అండ్ గువాహటి టు హైదరాబాద్కి కూడా ఒకటే ఫ్లైట్ ఉంది, అది ఆఫ్టర్నూన్ ఉంటుంది అనమాట. సో మేము సాటర్డే మార్నింగ్ వెళ్ళి సండే ఆఫ్టర్నూన్ రిటర్న్ ఫ్లైట్ వచ్చేసామన్నమాట. అంటే జస్ట్ 1 నైట్ స్టేకి వెళ్ళాము. సో 1 నైట్ సరిపోతుందా అంటే మేము యాక్చువల్గా నా ఫ్రెండ్ వెళ్ళాడనమాట ఇంతకన్నా ముందు. సో అతను ఎలా చెప్పాడో మేము అలా బుక్ చేసుకున్నాము. మంచిగా ప్రశాంతంగా దర్శనం చేసుకోవడానికి ఈ టైం సరిపోతుంది. బట్ మీరు ఇంకా ఎక్కువసేపు స్పెండ్ చేయాలనుకుంటున్నారు, అక్కడ చుట్టుపక్కల ఇంకా ఏవైనా చూడాలనుకుంటున్నారు అని అంటే మాత్రం మీరు ఒక 2 డేస్ పెట్టుకుంటే బాగుంటుంది. సో ఈ టెంపుల్ గురించి చాలామందికి ప్రాపర్ ఇన్ఫర్మేషన్ లేదనుకుంటా. ఎందుకంటే యూట్యూబ్లో కూడా ఎక్కడ కరెక్ట్గా ఇన్ఫో లేదు కామాఖ్య గురించి. వెళ్ళిన వాళ్ళందరూ వాళ్ళ ఏమంటారు ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో వాళ్ళు అనుకున్నవన్నీ యాడ్ చేసేసి అదే నిజంలాగా చెప్పేస్తున్నారు అనమాట. మీకు అక్కడ క్లియర్గా డీటెయిల్గా స్టోరీ అండ్ అక్కడ ఇంపార్టెన్స్ దగ్గర నుంచి ప్రతి చిన్న డీటెయిల్ చెప్పాలి అంటే మీరు నాకు కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. నేను దానికోసము ఇంకొక వీడియో చేస్తాను. అయితే ఇది ఈశాన్ది ఫస్ట్ ఫ్లైట్ అనమాట. సో నేను చాలా భయపడ్డా, వాడు ఎలా హ్యాండిల్ చేస్తాడు, అసలు ఉంటాడా ఫ్లైట్లో, ఏడుస్తాడా, భయపడతాడా అని. బట్ చాలా స్మూత్గా అయిపోయింది వాడి ఎక్స్పీరియన్స్ అంతా. నేను వాడి విషయంలోనే కొంచెం టెన్స్డ్ ఉండే అనమాట. అండ్ ఆల్సో మా చెల్లి పెళ్ళి అయిన తర్వాత మా చెల్లి వాళ్ళతో ఇది మా ఫస్ట్ ట్రిప్. సో అక్కడ దశ మహావిద్యాస్ ఉంటాయన్నమాట. అంటే అమ్మవారి స్వరూపంని 10 డిఫరెంట్ స్వరూపాలుగా కొలుస్తారు. అయితే ఆ 10 డిఫరెంట్ స్వరూపాలకి 10 డిఫరెంట్ టెంపుల్స్ ఉన్నాయన్నమాట అందులో. సో మీరు అక్కడికి చాలామంది లోకల్స్కి కూడా తెలీదు, ఒక 3-4 మాత్రమే చూస్తున్నారు. బట్ మేమైతే ప్రతిదీ చూడాలి అని ఫిక్స్ అయ్యి 10 టెంపుల్స్ చూసేసి వచ్చాము. నేను మీకు అవన్నీ చూపిస్తా ఇక్కడ. సో మేము ఇక్కడ రీచ్ అయిపోయామన్నమాట ఎయిర్పోర్ట్. సో మేము వచ్చేసాం గువాహటి అండ్ ఇప్పుడు రూమ్కి వెళ్తున్నాము. సో రూమ్కి వెళ్ళే దారిలోనే లంచ్ చేసుకొని రూమ్కి వెళ్తున్నాం అనమాట. సో మాకు ఇక్కడ డ్రైవర్ని ఎవరైతే మాట్లాడుకున్నామో వాళ్ళు మనకి ఎక్కడెక్కడ ఫుడ్ బాగుంటుంది అని చెప్తున్నారు. సో అక్కడికి వెళ్ళి తినేసి అటు నుంచి అటు రూమ్కి వెళ్ళి చేంజ్ చేసుకొని గుడికి వెళ్ళిపోతాం అనమాట ఇవాళనే. So guys, this is our way to the hotel, and so many cars are in our way. So one road is wrapped into black. That is not where we are going to. Another nice. మేము రెడీ. సో మేము దిగిన తర్వాత షూట్ చేయలేదు, జస్ట్ ఒక క్విక్ లంచ్ గ్రాబ్ చేసుకున్నాం అనమాట. అండ్ ఇప్పుడు టెంపుల్కి వెళ్తున్నాము. సో ఇప్పుడు 3 అవుతుంది. సో అక్కడ తొందర పెట్టేస్తున్నారు మమ్మల్ని, తొందర రావాలి లేకపోతే దర్శనం డౌటే అంటున్నారు. సో మేము త్వరగా వెళ్తున్నాము. సో మాకు ఏం లేదు, వాళ్ళ దర్శనం అయితే చాలు అన్నట్టున్నాం అనమాట. ఎందుకంటే రేపు మేము భీమశంకర్ వెళ్దాం అనుకున్నాము. సో ఒకవేళ ఇవాళ దర్శనం అటు ఇటు అయితే నేనేమనుకుంటున్నా అంటే ఇవాళ భీమశంకర్ చేసుకొని వచ్చేసి రేపు మార్నింగ్ మళ్ళీ కామాఖ్య చూసుకుందాము అన్నది ప్లాన్. బట్ లెట్స్ సీ ఏమవుతుందో. సో నేను ఇది ప్రీ డ్రేప్డ్ సారీ అనమాట. సో నేను ఇది ఇండియాలో తీసుకున్నా. అండ్ దీనికి ఇలా క్యూట్గా కమ్మలు అండ్ ఇలా ఒక చైన్ వేసుకున్నా. అండ్ లెట్ మీ షో యు. ఓకే, లెట్స్ గో. సో అన్ని క్షేత్రాల లాగానే ఈ కామాఖ్య టెంపుల్ కూడా మనకి కొండ పైన ఉంటుంది అనమాట. యాక్చువల్లీ కొండకి కొంచెం పైకెక్కిన తర్వాత నుంచి టెంపుల్ స్టార్ట్ అవుతాయి.
సో అన్నిటికన్నా కింద చిన్నమస్తా దేవి టెంపుల్ ఉంటుంది. అన్నిటికన్నా పైన టాప్లో భువనేశ్వరి దేవి టెంపుల్ ఉంటుంది అనమాట. సో మేము ఫస్ట్ స్టార్ట్ అయినాము, మాకు కొంచెం లేట్ అయింది ఎయిర్పోర్ట్ నుంచి తినేసి స్టార్ట్ అవ్వడానికి, కాబట్టి మేము మెయిన్ టెంపుల్ ఏదైతే ఉంటుందో కామాఖ్యాదేవి టెంపుల్ అది ఫస్ట్ చూసుకున్నాం అనమాట. సో కామాఖ్యాదేవి టెంపుల్ లోపలనే మనకి నేను మీకు చెప్పలేదు కదా, సో ఇక్కడ అమ్మవారి యోని భాగం పడిందనమాట. సో ఆ ఒక్క యోని భాగం పడినప్పుడు 10 ముక్కలు అయిందనమాట. సో ఈ మెయిన్ టెంపుల్ లోపల 3 ఉంటాయి అనమాట. సో ఒకటేమో కామాఖ్యాదేవిది, ఇంకొకటి మాతంగి దేవి అంటాం కదా, సరస్వతీదేవి టెంపుల్, అది రాజశ్యామల ఉంటుందన్నమాట. సో 3 ఉంటాయి, కమలాత్మిక, రాజశ్యామల అండ్ కామాఖ్య. అంటే 3 అమ్మవారి స్వరూపాలు ఉంటాయన్నమాట, పార్వతి, లక్ష్మి అండ్ సరస్వతి. అండ్ అది మెయిన్గా ఫస్ట్ వెళ్ళి దర్శనం చేసుకున్నాము. మార్నింగ్ 6 o'clock నుంచి లైన్లో ఉన్న వాళ్ళకి 4 o'clockకి దర్శనం అయిందంట అండి. మేము అక్కడ స్పెషల్ దర్శనం తీసుకున్నాం కాబట్టి మాకు ఒక 1 hour పట్టింది, మాకు టైం పట్టింది కానీ ఒక 1 hourలో అయిపోయింది అనమాట. బట్ మేము అక్కడ చూసాము, మార్నింగ్ 6 o'clock నుంచి లైన్లో ఉన్నారు జనాలు. బట్ ఈ టెంపుల్ అయితే చాలా నీట్గా ఉంటుంది. ఎవ్రీ అమ్మవారి టెంపుల్ బయట ఒక బలిపీఠం ఉంటుంది అనమాట. సో మార్నింగ్ నుంచి అసలు ఏమంటారు, బలులు జరుగుతూనే ఉంటాయి అనమాట అక్కడ. వాళ్ళు మాకు ఏం చెప్పారంటే, అసలు గుడి ఓపెన్ చేయడానికన్నా ముందే ఫస్ట్ ఒక బలి ఇచ్చి తర్వాత మెయిన్ టెంపుల్ ఓపెన్ చేస్తారంట. సో అక్కడ అంత కామన్ ఇవి. సో దానికి కొంచెం ప్రిపేర్ అయ్యి వెళ్ళాలి, అంటే అలా ఉంటుంది అని కొంచెం ప్రిపేర్ అయ్యి వెళ్ళాలి, లేకపోతే మీరు షాక్ అవుతారు చూసినప్పుడు. అండ్ ఇక్కడ టెంపుల్లో నాకు ఏమనిపించిందంటే, జనాలు ఎక్కడ పడితే అక్కడ కూర్చొని వాళ్ళ జపము, వాళ్ళ మంత్రం ఏదైతే వాళ్ళకి ఇనిషియేషన్ ఉందో దాన్ని అక్కడ ఏమంటారు జపిస్తూ ఉంటారనమాట. ఎందుకంటే వేరే క్షేత్రాల కన్నా ఇక్కడ ఇది ఎంత పవర్ఫుల్ అంటే, మీరు వేరే దగ్గర 100 times చదివింది ఇక్కడ 10,000 times చదివిన దాంతో ఈక్వల్, లైక్ అంత ఏమంటారు పవర్ ఉంటుంది అనమాట. ఎవరికి ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఉంటుందో నాకు తెలియదు కానీ నేను లోపలికి వెళ్ళినప్పుడైతే నాకు ఇలా 2 ears ఎవరో మూసేసినట్టు అనిపించింది అనమాట. అంటే నాకు ఇక్కడ మొత్తం హెడ్ అంతా ఒక వ్యాక్యూమ్ ఫిల్ అయిన ఫీలింగ్ వచ్చింది నాకు. అది నేను అసలు చెప్పలేని మాటల్లో. ఇంకొకటి నాకు ఇక్కడ బాగా నచ్చింది ఏంటి అంటే, తోసేయడం లాంటిది ఉండదన్నమాట. ప్రతి ఒక్కరూ చేయి పెట్టి మొక్కుకోవచ్చు. అండ్ ఇక్కడ ప్రతి యోని భాగం దగ్గర ఒక వాటర్ స్ప్రింగ్ ఉంటుందన్నమాట. అక్కడ వాటర్ ఎలా వచ్చాయి అన్నది ఎవ్వరికీ తెలీదు. అండ్ అక్కడ మనకి నార్మల్గా విగ్రహారాధన చాలా అలవాటు అయిపోయి ఉంటుంది కదా, అక్కడ అసలు విగ్రహాలే ఉండవు. అమ్మవారివి యోనివి స్వరూపాలు ఉంటాయి, అవి కూడా మనకు కనిపించకుండా ఒక బట్టలాగా కప్పేస్తారనమాట. సో మనం అక్కడ జస్ట్ ఎనర్జీని మాత్రమే ఫీల్ అయ్యి రావాలి. అండ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఎవర్ ఇది నాకు. హలో, సో నేను మా హోటల్ రూమ్కి బ్యాక్ వచ్చేసాను అండ్ మీకు పరిస్థితి యూజే తెలుస్తుంది కదా. సో మా దర్శనం చాలా చాలా బాగా అయిందనమాట. మేము అక్కడ మాకు కొంచెం లేట్ అయింది, బట్ అక్కడ స్పెషల్ దర్శనం ఉంటే మేము అది తీసుకున్నాము అండ్ లోపలికి వెళ్ళి మంచిగా దర్శనం చేసుకొని వచ్చాము. నేను నాది చక్రిది ఫోటో పెట్టాను అనమాట ఇన్స్టాగ్రామ్లో. సో అందరూ అడుగుతున్నారు నన్ను, ఇంకా చెప్పండి ఆ టెంపుల్ గురించి అది ఇది అని. సో నేను ఆ టెంపుల్ గురించి ఆల్రెడీ అందరికీ తెలుసనే అనుకుంటున్నా. తెలియని వాళ్ళు ఇంతమంది ఉన్నారని నేను యాక్చువల్లీ చాలా షాక్లో ఉన్నాను అనమాట. సో ఇంకొక వీడియోలో క్లియర్గా చెప్తాను ఆ టెంపుల్ గురించి. సో యాక్చువల్లీ మా రూమ్ చాలా మెస్సీ ఉంది, బట్ ఐ షో యూ వాట్. మేము ఇక్కడ క్యాపిటల్ ఓ రీజెన్సీ అనే దాంట్లో ఉన్నామన్నమాట. ఇట్స్ అ వెరీ సింపుల్ రూమ్. మనము తీర్థయాత్రలకు వచ్చినప్పుడు లగ్జరీ చూసుకోవడం స్టూపిడిటీ నన్ను అడిగితే. సో బెడ్ ఉంది మా ముగ్గురికి సరిపోయేటట్టు, ఓ టేబుల్ ఉంది, బట్టలన్నీ పెట్టుకోవడానికి ఒక క్లాజెట్ ఇచ్చింది కానీ ఆబ్వియస్లీ మన బట్టలు ఇలా పడుంటాయి కదా. సో అండ్ మేము ఫుడ్ ఏం తినలేదు. ఇక్కడ ఒక ఫుల్ సైజ్ ఇక్కడ ఒక ఫుల్ సైజ్ మిర్రర్ ఉంది అండ్ ఇక్కడ బాత్రూమ్ వచ్చిందనమాట, బేసిక్ బాత్రూమ్. ఓకే, సో ఇంకా ఏం చెప్దాం అనుకున్నా నేను మీకు అంటే సో మాకు ఇది సరిపోతుంది. సేమ్ ఇలాంటి రూమ్లోనే మా చెల్లి అండ్ మా మరిది ఉన్నారనమాట. సో ఎనీవేస్ మేము ఫుడ్ అయితే ప్యాక్ చేసేసుకొని తీసుకొచ్చేసాం ఇక్కడికి. అండ్ ఇవాళ మాకు జస్ట్ కామాఖ్యాదేవి పక్కనే ఇంకో 2 ఉంటాయి అన్నమాట. అవి 2 అయినాయి అంతే, బగ్లాముఖి అయిందనుకుంటా. మిగిలినవి 5 ఏవైతే దశమహావిద్యలు ఉంటాయో అవి రేపు వెళ్తున్నాం మేము, రేపు మార్నింగ్. రేపు మాకు 1 o'clock ఫ్లైట్ ఉంది. అసలు ఇంత దూరము ఒక 1 dayకి రావడం నాకు నిజంగా చాలా బాధగా ఉంది. బట్ వీ కెనాట్ డూ ఎనీథింగ్ అబౌట్ ఇట్.
సో లెట్స్ మేక్ ద మోస్ట్ ఆఫ్ ఇట్. హలో, సో ఇది డే 2 ఆఫ్ గుహాటీ అండ్ ఐమ్ వేరింగ్ దిస్ వెరీ క్యూట్ టాప్ అండ్ బాటమ్ ఫ్రమ్ మింత్రా. సో నేను ఇది ఎప్పుడో తీసుకున్నా మింత్రాలో, అండ్ ఇట్లా దీనికి ఆలియా కట్ లాగా వచ్చిందనమాట. ఏం ఆలియా కట్ ఏమో కానీ చాలా లావ్ అనిపిస్తున్నాను నేను ఇందులో. ఇది యాక్చువల్లీ చాలా లూజ్ ఉంది, బట్ స్టిల్ ఇట్స్ వెరీ ప్రిటీ. బట్ చూపిద్దామా, ఈ చైన్ అండ్ ఇయర్ రింగ్స్ పెట్టా అనమాట. అండ్ మేము ఇప్పుడు చెక్అవుట్ చేసేస్తున్నాం హోటల్ నుంచి, అండ్ చెక్అవుట్ చేసేసి వీఆర్ గోయింగ్ టు కవర్ రెస్ట్ ఆఫ్ ద టెంపుల్స్. నిన్న మాకు అసలు కుదరలేదు కదా కవర్ చేయడము, సో ఇవాళ ఆ మిగిలినవి ఏవైతే ఉన్నాయో అవి ఇవాళ కవర్ చేసేసి ఇక్కడ భీమశంకర్ అని ఒక శివుడి టెంపుల్ ఉందన్నమాట. సో ఇక్కడ అమ్మవారి టెంపుల్ ఉన్నా అక్కడ శివుడి టెంపుల్ ఉంటుంది. సో మాకు నిన్న బగలాముఖి కూడా అయింది, కానీ మేము ఆ దర్శనంకి వెళ్ళే టైం కల్లా నా కెమెరా స్విచ్ ఆఫ్ అయిపోయిందనమాట. చాలా రికార్డ్ చేస్తూ ఉండే నేను పొద్దున్న నుంచి ఎయిర్పోర్ట్లో. సో బగలాముఖి ఒక్కటి నేను షూట్ చేయలేకపోయాను. అండ్ ఇది వచ్చేసి భువనేశ్వరి టెంపుల్. సో అమ్మవారి డిఫరెంట్ స్వరూపాలు ఉంటాయని చెప్పినాను కదా. సో ప్రతి స్వరూపంకి, అంటే ఏ స్వరూపంకి మొక్కినా అమ్మవారిని మొక్కినట్టే, బట్ మీకు ఒక స్పెసిఫిక్ రిజల్ట్ కావాలనుకోండి, అప్పుడు ఒక స్పెసిఫిక్ స్వరూపంని మొక్కితే అది త్వరగా వస్తుంది అనమాట. సో భువనేశ్వరి అమ్మవారు యాక్చువల్గా ఫేమ్ ఇస్తుంది అనమాట. సో మీకు ఒకవేళ మీరు ఫేమస్ అవ్వాలనుకుంటున్నారు, గ్లామర్ ఫీల్డ్లో ఉన్నారు, లేకపోతే ఏదన్నా ఇన్ఫ్లుయెన్సింగ్ ఫీల్డ్లో ఉన్నారు, మిమ్మల్ని అందరూ చూడాలనుకుంటున్నారు అన్నప్పుడు భువనేశ్వరి అమ్మవారిని మొక్కాలన్నమాట. సో ఇక్కడ చాలామంది సెలబ్రిటీస్ వచ్చి ఇప్పుడు పూజ చేసుకుంటున్నారు అనమాట. సో పూజ అంటే ఏంటి అంటే, ఇక్కడ ఒక బలి లాంటిది ఒకటి చేసి, అంటే మీరు మీకు ఏం కావాలి దాన్ని బలి ఇవ్వచ్చు అనమాట. అక్కడ వాళ్ళు చెప్తారు ఇది ఇవ్వాలి అని. సో అలా మీరు ఇవ్వచ్చు అనమాట. అంటే మీ ఫైనాన్షియల్ స్టేటస్ని బట్టి ఉంటుంది అది. సో నార్మల్గా అయితే ఒక్క బలి ఇవ్వాలి అనుకుంటే మాత్రం మేక బలి ఇస్తారు, లేకపోతే మాత్రం పంచబలుల్లాగా ఇస్తారనమాట. సో 5 డిఫరెంట్ బలి ఇస్తారు. సో దాని తర్వాత హోమం లాంటిది ఒకటి చేస్తారనమాట. సో భువనేశ్వరి అమ్మవారికి అలా చేయించుకుంటే మాత్రం మీకు ఫేమస్ అవ్వాలనుకున్న వాళ్ళకి బెటర్ అనమాట. ఇక్కడ మీకు అన్ని అమ్మవారివి పేర్లు ఉన్నాయన్నమాట, ఏ టెంపుల్స్ ఉన్నాయి ఇక్కడ అని. ఇది కాళీ టెంపుల్, చక్రీ టెంపుల్ లోపలికి వెళ్ళినప్పుడు ఆయనకి ఇట్లా మొత్తం గూస్ బంప్స్ వచ్చినాయంట కాళీ టెంపుల్ లోపల. అండ్ ఇది మీరు చూస్తున్నది తారా టెంపుల్ అనమాట. తారాదేవిని మన దగ్గర చాలా తక్కువ మందికి తెలుసు తారాదేవి, కానీ బుద్ధిస్ట్కి తారాదేవి చాలా ఏమంటారు ప్రామినెంట్ గాడెస్ అనమాట. అండ్ తారా టెంపుల్ అసలు ఎంత బాగుండే అంటే నేను చెప్పలేను అసలు ఎంత బాగుండేనో. అది మీకు చూస్తుంటేనే ఇట్లా చాలా ఇయర్స్ ఓల్డ్ టెంపుల్ లాగా అనిపిస్తుంది. నేను మీకు బలిపీఠం ఉంటుందని చెప్పా కదా, ఇదే అనమాట. బట్ అక్కడ బలులు చేయరు, బికాస్ చాలామంది వస్తూ వెళ్తూ ఉంటారు, పిల్లలు ఉంటారు, భయపడతారని వేరే దగ్గర చేస్తారనమాట. అంటే లోపలికి ఎక్కడో మనకు కనిపించకుండా తీసుకెళ్ళి చేస్తారు. ఆ పూజ చేయించుకునే వాళ్ళని అక్కడికి తీసుకెళ్ళి చేయిస్తారనమాట. బట్ మనం నార్మల్గా వెళ్ళి దర్శనం చేసుకొని రావచ్చు. ప్రతి టెంపుల్లో చాలా స్ట్రిక్ట్గా ఫోటోగ్రఫీ నాట్ అలౌడ్. అండ్ ఇక్కడ వచ్చేసి ధూమవతి టెంపుల్ అనమాట. ధూమవతి టెంపుల్ మెయిన్ టెంపుల్కి లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. అసలు ఎవ్వరికి తెలీదు. అక్కడ మేము అక్కడ మా డ్రైవర్ని అడిగితే మా డ్రైవర్ అవునా ఆ టెంపుల్ ఉందా మాకు తెలియదండి అని చెప్పాడు. సో ఈ టెంపుల్ ఉంటుందన్నమాట. ధూమవతి టెంపుల్ దాటి ఇంకా లోపలి కిందికి వెళ్తే భైరవి టెంపుల్ ఉంటుంది. సో మీకు ధూమవతికి ఎవరు పూజిస్తారంటే అడిక్షన్స్ ఉంటాయి కదా ఎవరికన్నా, అలాంటి వాళ్ళు అక్కడ పూజ చేస్తారంట. మాకు కూడా తెలియదు అసలు ఏది దేనికి పూజ చేస్తారనేది మాకు చాలా తక్కువ తెలుసు అనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు చెప్తేనే మాకు తెలిసిందనమాట. ఒకవేళ ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఇక్కడ పూజ చేయించుకుంటారు, ఇది కావాలనుకున్న వాళ్ళు అక్కడ పూజ చేయించుకుంటారు అని. ఫర్ ఎగ్జాంపుల్ మీకు బాగా శత్రు ప్రాబ్లం ఉంది, మీ పైన ఎవరికన్నా చాలా పగలు ప్రతీకారాలు అట్లా ఉన్నాయి అన్న వాళ్ళు బగలాముఖికి పూజ చేస్తారు. అండ్ మేము ముందు రోజు వచ్చినప్పుడు మెయిన్ టెంపుల్ని మేము లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేసరికి చీకటి అయిపోయింది కాబట్టి మాకు అసలు సరిగ్గా ప్రాపర్గా ఆర్ట్ వర్క్ అంతా కనిపించలేదు అనమాట. నేను చక్రి ఏ టెంపుల్కి వెళ్ళినా సరే మేము అక్కడ కావింగ్స్ ఖచ్చితంగా చూస్తాము. మీకు ప్రవీణ్ మోహన్ ఛానల్ తెలిసైతే మీకు తెలుస్తుంది, మీకు ఐడియా ఉంటుంది. టెంపుల్ కావింగ్స్లో ఉన్నంత నాలెడ్జ్ ఇంకెక్కడ ఉండదు. సో నేను చక్రి ఎప్పుడు వెళ్ళినా సరే ప్రతిసారి అక్కడ టెంపుల్ కావింగ్స్ చూస్తాం అనమాట. ఇది ఒక సైన్స్, మన పూర్వీకులు మనకిచ్చే నాలెడ్జ్ని ఫర్ ఎవర్ ఉండిపోయేటట్టు టెంపుల్స్లో క్రియేట్ చేశారనమాట.
సో అందుకే మేము ఇది చూస్తాము. మీరు ఇక్కడ చూడండి ఎక్కడెక్కడ అమ్మవారు ఉందో, అంటే వాళ్ళు ఎంత మోటివేట్ అయినారో నాకు తెలీదు. వేరే ఏ టెంపుల్లో ఇక్కడ ఉండదు కానీ ఎక్కడెక్కడ అమ్మవారు ఉందో అక్కడెక్కడ వాళ్ళు బొట్టు పెట్టేసి పెట్టారనమాట మనుషులు. అండ్ మీకు తమ్నేల్లో చూపించిన విగ్రహం ఇక్కడ ఉంది. ఇక్కడ నాకు ఇక్కడ బట్ట కప్పేశారు చూసారా, నాకు ఇది చాలా వింతగా అనిపించింది. టెంపులే పీరియడ్స్ మెన్స్ట్రుయేషన్ని కామన్ చేసి వాళ్ళకి దాని ఇంపార్టెన్స్, అసలు ఒక సృష్టికి అది ఎంత ఇంపార్టెంటో చెప్పే ప్లేస్ ఇది. అక్కడ కూడా దాన్ని కవర్ చేసేసినారంటే నాకు నిజంగా నవ్వొచ్చింది అసలు. అంటే వాట్ ఈస్ ద పాయింట్ అనిపించింది. అండ్ ఇక్కడ ఇంకా లాస్ట్ టెంపుల్ అనమాట ఇది మాది, చిన్నమస్తా టెంపుల్. చిన్నమస్తా దేవి టెంపుల్ లోపలికి వెళ్ళేటప్పుడు అయితే ఇట్లా నా స్పైన్ అంతా ఇట్లా వణికింది తెలుసా, నిజంగా చెప్తున్నా నేను. ఇలా మెట్లు దిగి అసలు చాలా లోపలికి ఉంటుంది అండ్ కింద ఉంటుంది కదా. సో మేము ఇట్లా లోపలికి వెళ్తుంటే నాకు ఇట్లా బ్యాక్ అంతా షివరింగ్ వచ్చింది నాకు. నేను చెప్తున్నా కదా, ఎనర్జీని మాత్రమే ఫీల్ అవుతాం మనం ఎక్కడికైనా టెంపుల్కి వెళ్ళినప్పుడు. విగ్రహం ఉంటే మన కాన్సన్ట్రేషన్ అంతా విగ్రహం పైకి వెళ్ళిపోతుంది. అబ్బా కళ్ళు ఎలా ఉన్నాయి, జ్యువెలరీ ఏముంది, చీర ఏముంది అని. బట్ అక్కడ ఏమీ లేకుండా ఉంటుంది కదా. సో ఎనర్జీ మాత్రమే ఫీల్ అవుతాం కాబట్టి చాలా ఎక్కువ ఫీల్ అవుతామని అనిపించింది నాకు. అండ్ అయిపోయిన తర్వాత మేము ఇంకా భీమశంకర్ వెళ్తున్నాము. భీమశంకర్ ఒక జ్యోతిర్లింగం అనమాట. సో జస్ట్ ఒకవేళ మీకు తెలియకపోతే నేను చెప్తున్నా, భీమశంకర్ ఒక జ్యోతిర్లింగము. సో నేను శక్తిజంని బాగా ఫాలో అవుతాను అనమాట. సో ఎక్కడైనా అమ్మవారి స్వరూపం ఉంటే పక్కనే శివుడి స్వరూపం ఉంటుంది. అండ్ అలాగే ఒక వాటర్ బాడీ ఉంటుంది అనమాట. సో ఇక్కడ కామాఖ్య దగ్గర బ్రహ్మపుత్ర ఇస్ ద వాటర్ బాడీ. మీకు ఇది ఆల్రెడీ వినుంటారు మీరు. అమ్మవారికి జూన్ ఆ టైంలో అంబుబాచి మేళా అని ఒకటి జరుగుతుంది. అండ్ అమ్మవారికి పీరియడ్స్ వస్తే అప్పుడు టెంపుల్ మూసేస్తారు అండ్ బ్రహ్మపుత్ర నది రెడ్ అవుతుంది అని. సో నేను అక్కడ లోకల్స్ని అడిగినాను నిజమేనా అని. వాళ్ళు నిజమే అని చెప్పినారు. వాళ్ళు లోకల్గా ఉంటారు కాబట్టి వాళ్ళు రోజు నదిని చూస్తారు కాబట్టి వాళ్ళకి ఆ డిఫరెన్స్ కనిపిస్తుందంట, లైక్ ఆరెంజిష్ రెడ్ అవ్వడము. బయట నుంచి వచ్చిన వాళ్ళకి వాళ్ళు అంటే అంతగా గుర్తుపట్టలేరు, బట్ లోకల్స్కి మాత్రం క్లియర్గా తెలుస్తుంది అని చెప్పారు అక్కడ. సో యా, అండ్ అప్పుడు చాలామంది ఆ గోరీలు వాళ్ళు వీళ్ళు వచ్చి దర్శనం చేసుకుంటారంట. అసలు అక్కడికి వెహికల్స్ కూడా నాట్ అలౌడ్ ఉంటాయంట, అందరు నడుచుకుంటూ ఎక్కుతారంట కొండంతా. సో యా, అండ్ ఇది వచ్చేసి భీమశంకర్. నేను అంత టెంపుల్ ఓల్డ్ టెంపుల్స్ అవి ఇవి చూసేసి భీమశంకర్ చూసేసరికి నిజంగా షాక్ అయినాను. అసలు ఇక్కడ పైన ఒక షీట్ లాంటిది వేసినారు, అది కూడా శివలింగం తడవకుండా ఉండడానికి అంతే. అసలు గుడి కూడా లేదు ఇక్కడ. కానీ ఈ టెంపుల్ ఎలా ఉంటుందంటే 2 మౌంటైన్స్ మధ్యలో లోయ ఉంటుంది కదా, ఆ లోయలో ఈ టెంపుల్ ఉన్నట్టు ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ మనం ఇలా న్యాచురల్ వాటర్ వస్తుంటుంది పక్కన నుంచి. అండ్ అక్కడ ప్రతి ఒక్కరు మనకి అక్కడ ఏమంటారు, శివలింగం పక్కన ఉన్న వాళ్ళు మనకి వాటర్ ఇస్తారనమాట. మనం మన చేతులతో అభిషేకం చేయొచ్చు ఫ్రీగా. టికెట్ లాంటిది కూడా ఏమీ ఉండదు. సో డైరెక్ట్ వెళ్ళి అలా లైన్లో నించోవాలన్నమాట. నేను శివలింగంకి అందరు తీసుకుంటున్నారు కానీ నేను తీయలేదు కెమెరాతో. ఎవరో చెత్త పని చేస్తున్నారు కాబట్టి మనం కూడా చేస్తే దానికి వాల్యూ ఉండదు అని అనిపిస్తుంది. నేను మీకు సీరియస్గా చెప్తున్నాను, వినండి. ఎక్కడైతే స్వయంభూ లింగాలు, స్వయంభూ ఏవైతే ఎనర్జీ పాయింట్స్ ఏవైతే ఉంటాయో అక్కడ మీరు ఎలక్ట్రిసిటీ కానీ ఫోన్ కానీ ఇలాంటివి యూజ్ చేయకూడదు. ఆ ఎనర్జీ డిస్టర్బ్ అవుతుంది అనమాట. సో అందుకనే నేను అస్సలు యూజ్ చేయను. బట్ నాకు ఈ ప్లేస్ చాలా నచ్చింది. అసలు ఎంత బాగుందో, సీనిక్ ఉంది అండ్ చాలా కామ్ ఉంది. నాయిస్ లేదు, టికెట్లు తోసేయడం అలా నాయిస్ లేదనమాట. చాలా ప్రశాంతంగా చేసుకోవచ్చు. అండ్ మాకు ఎయిర్పోర్ట్ మా ఫ్లైట్ టైం అవుతుండింది అనమాట. బట్ స్టిల్ మాకు లంచ్ చేసుకొని వెళ్ళే ఇనఫ్ టైం ఉండింది. సో మేము ఇంకా అక్కడ నుంచి బయలుదేరి లంచ్ చేసుకొని దాని తర్వాత ఎయిర్పోర్ట్కి వెళ్ళాము. సో ఇంకా మేము ఫ్లైట్ ఎక్కి హైదరాబాద్ వచ్చేసాం అనమాట. సో ఎవరైనా ఈ టెంపుల్కి వెళ్ళాలి అని అనుకుంటుంటే మాత్రం వెళ్ళండి. ఎందుకంటే వేరే వాళ్ళ ఎక్స్పీరియన్స్తో మనకి ఎంత చెప్పినా మనకి అది పర్సనల్గా ఫీల్ అయితే కానీ అర్థం కాదు. నేను ఇన్ డీటెయిల్గా మీకు కావాలంటే మీరు నాకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో చెప్పండి, ఇన్ డీటెయిల్గా టెంపుల్ గురించి చెప్పండి అని. నేను నాకు వీలైనంత ఇన్ఫర్మేషన్ అయితే నేను ఇవ్వడానికి ట్రై చేస్తా. ఇప్పుడే ల్యాండ్ అయ్యాం మేము, ఇప్పుడే ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయ్యామన్నమాట. సో ఎయిర్పోర్ట్లో లైట్గా ఏమైనా చూసేసి లైక్ ఈశాన్ టాయ్స్ అవి అడుగుతున్నాడు. సో వాడికి ఏదైనా తీసుకొని దెన్ విల్ హెడ్ హోమ్. ఈ వీడియోకి ఇంతే అండి. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ కింద కామెంట్స్లో అండ్ లైక్స్తో కొంచెం వీడియోని ఎంగేజ్ అవ్వండి. సో బాయ్ బాయ్.